ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు చేస్తున్నానో NMRL ఏదైతే ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో నావల్ మెటీరియల్ ఏదైతే రీసెర్చ్ ల్యాబొరేటరీ ఏదైతే ఉంటుందో బీటెక్కి సంబంధించి బీటెక్ కానీ లేకపోతే MSc కానీ BSc కానీ సైన్సెస్ కానీ మెకానికల్ అన్ని రకాల బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఇంటర్న్షిప్ అండి NMRL ఇంటర్న్షిప్ అనేది. ఇది 10th జూన్ దీనికి కొంచెం టైం ఉంది, 10th జూన్ వరకు ఉందండి. దీనికి సంబంధించినటువంటి కొన్ని వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటో చెప్తాను మీకు. సో బేసికల్గా అఫ్కోర్స్ దీనికి సంబంధించి MSc కెమిస్ట్రీ ఉన్నాయండి మీకు వేకెన్సీస్, BE బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, అట్లాగే MSc బయోటెక్నాలజీ, MSc ఫిజిక్స్, లేకపోతే BE బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ IT కానివ్వండి. 5,000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ ఉంటుందండి. ఇది డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ 6 months అంటే ఫైనల్ ఇయర్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. లొకేషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ వచ్చేటప్పటికి NMRL ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో అక్కడే ఉంటుందండి. మినిమంలో 7 GPA సరిపోతుందండి. పర్సంటేజ్లో ఇస్తే 65 ఉండాలండి. పర్సంటేజ్ కింద ఇస్తే మీ సర్టిఫికేట్ 65 ఉండాలి. అదర్వైజ్ GPA కింద ఇస్తే 7 కింద ఉండాలి. జనరల్గా పీజీలో ఉన్న స్టూడెంట్స్ అయినా పర్వాలేదు, యూజీకి ఉన్నటువంటి స్టూడెంట్స్ అయినా కూడా పర్వాలేదు. డ్యూరేషన్ 6 months ఉంటుందండి. సో ఆల్మోస్ట్ 10th జూన్ ఈవినింగ్ 5 o'clock కల్లా మీరు వెళ్ళిపోవాలండి. కాకపోతే మీరు ఏంటంటే అప్లికేషన్ ఏదైతే మీరు చేస్తారో పైన క్లియర్ కట్గా రాయండి. డౌట్ ఉంటే mmg.nmrl@gov.in అండి. పైన ఈమెయిల్ సబ్జెక్ట్ రాసినప్పుడు క్లియర్గా రాయండి. అప్లికేషన్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ విత్ బ్రాంచ్ కోడ్ ఫర్ విచ్ ద క్యాండిడేట్ ఈజ్ అప్లయింగ్ అని రాశాడు. క్లియర్గా పైన బ్రాంచ్ కోడ్ ఇచ్చాడండి. కెమిస్ట్రీ అయితే CH అని, లేకపోతే కెమికల్ అయితే CE అని, మెకానికల్ అయితే ME అని, ఇలా బ్రాంచ్ కోడ్స్ ఉన్నాయండి. వాడు క్లియర్గా ఇచ్చాడు, ఇలా ఉంటాయండి. సో బ్రాంచ్ కోడ్ ఆ కోడ్ ప్రకారం చూసుకుని మీరు అప్లై పెట్టాలండి. ఎందుకంటే మరి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి. సో అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ మీరు చేసుకుంటారో మిగతా ఆధార్ కార్డు అవన్నీ ఉంటాయి. దీనికి ఏమీ LORs అక్కర్లేదండి. సో అందువల్ల మీరు అప్లై చేయొచ్చు. LORs ఇవ్వట్లేదని కొంతమంది చెప్తున్నారు. LORs అవసరం లేదండి. 300 words రాయాలి. ఏజ్ లిమిట్ మాత్రం 25 years లోపే ఉండాలండి. సో డెఫినెట్గా మీకు ఆల్రెడీ ఏదైతే GPA ఉందో దా బేసిస్ మీద ఇస్తారు. దీనికి ఇంటర్వ్యూ లేదు. సో ఇది ఒక అడ్వాంటేజ్. డైరెక్ట్గా GPA బేసిస్ మీద ఇస్తారు. GPA మార్కులు అంటే ఇలాంటి మార్కులు కావాలండి. సో పేమెంట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ అది స్టైఫండ్ 6 months వరకు ఇవ్వడం జరుగుతుంది. కొంచెం కాలేజీలో మీరు రిక్వెస్ట్ చేసుకుని కొంచెం NOC ఒకటి తీసుకుని చేయవలసి ఉంటుందండి. లాస్ట్ డేట్ 10th జూన్ అండి. ఆన్లైన్ ఇంటరాక్షన్ ఇచ్చిన క్యాండిడేట్ 3rd week of June. సో అలాగే ఇంటిమేషన్ టు ద సెలెక్టెడ్ స్టూడెంట్స్ 4th week of June. డేట్ ఆఫ్ స్టార్ట్ ఇంటర్న్షిప్ 1st July. సో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సో NOC ఇచ్చారు. అలాగేనేమో మొత్తం క్లియర్గా అండర్టేకింగ్ ఏంటి అనేది ప్రొఫార్మర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా గూగుల్లోకి వెళ్ళి NMRL ఇంటర్న్షిప్ అని మీరు టైప్ చేసి నావల్ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని కొడితే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించి 6 months ఇంటర్న్షిప్ అని కొట్టండి. ఆల్ బ్రాంచెస్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వేరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మెసేజ్ పాస్ ఆన్ చేస్తే